హాయ్ మూవీ లవర్స్. మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉంది అంటే మళ్ళీ ఒక 100 మంచి సినిమాలు చూసినా సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చేలేదు, అంతలా దెబ్బేసింది. 2018లో వచ్చిన రాయిడ్ అనే హిందీ సినిమా రీమేక్ ఈ బచ్చన్ సినిమా. దాన్నే రవితేజ గారిని యాస్టీజ్గా పెట్టి తీసిన జనాలకు నచ్చేది. ఒక రీమేక్ సినిమా సూపర్ హిట్ అయింది కదా అని ప్రతి సినిమా అలానే రీమేక్ చేస్తే మేకై బాకై గుచ్చుకుంటుంది చూసిన ప్రేక్షకులకి. రియల్గా జరిగిన ఒక రైడ్ ఇన్సిడెంట్ని అలాగే తీయాలి, లేదు ఎలా అంటే అలా తీస్తా అంటే ప్రేక్షకులు ఎంకరేజ్ చేయరు. రైడ్ హిందీ ట్రైలర్ చూడండి అండ్ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చూడండి, సినిమా చూడాలో వద్దో మీకే తెలుస్తుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే హరీష్ శంకర్ గారు రీమేకులు చేయకండి, కథకు తగ్గట్టు చేంజెస్ చేయండి, అంతేగాని అన్ని కథలకు సేమ్ చేంజెస్ చేయకండి. ఇక కొన్ని రోజులు రీమేకులు ఆపితే మంచిది. హీరోయిన్ శరీరంపై పెట్టిన శ్రద్ధ సినిమాకు. రవితేజ గారు యాక్టింగ్ బాగానే చేశారు. ఇంకా ఎన్నాళ్ళండి అవే రాంగ్ స్టోరీ సెలెక్షన్. ఇక నుంచి ఖర్చు ఎక్కువ లేని హీరోయిన్ లేని సినిమా చేయండి, మీ పవర్ ఏంటో తెలుస్తుంది. ప్రేక్షకులు ముందుకెళ్తున్నారు, మీరు మాత్రం అక్కడే ఉంటున్నారు. హీరోయిన్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కెమెరా తన పని తను చేసింది. ఇక జగత్ బారు డబ్బుల కోసమే ఈ సినిమా చేసినట్లుంది, ఏం లేదు క్యారెక్టర్లో. మ్యూజిక్ డైరెక్టర్ రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ సినిమా ఆయనకు సూట్ కాదు, ఆయన ఈ సినిమాకు సూట్ కాడు. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఓటీటీలో కూడా ఈ సినిమా మీరు దేకలేరు, చూసిన తలవాపు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.